ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సంతోష్ రావు సిట్ అధికారులు విచారిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసిన వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావులను అధికారులు ప్రశ్నించారు. కీలక సమాచారం చేరవేయడంలో సంతోష్ రావు పాత్రపై ఆరా తీసేందుకు ఈ నోటీసులు ఇచ్చారని సమాచారం. సంతోష్ రావును 3 గంటలుగా అధికారులు విచారిస్తున్నారు. కీలక సమాచారం సేకరించే ప్రక్రియలో భాగంగానే సంతోష్ రావును విచారించడం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సంతోష్ రావు సిట్ అధికారులు విచారిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసిన వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావులను అధికారులు ప్రశ్నించారు. కీలక సమాచారం చేరవేయడంలో సంతోష్ రావు పాత్రపై ఆరా తీసేందుకు ఈ నోటీసులు ఇచ్చారని సమాచారం. సంతోష్ రావును 3 గంటలుగా అధికారులు విచారిస్తున్నారు. కీలక సమాచారం సేకరించే ప్రక్రియలో భాగంగానే సంతోష్ రావును విచారించడం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, 3 గంటలుగా సిట్ అధికారులు సంతోష్ రావును విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో బీఆర్ఎస్ కీలక నేత అయినటువంటి మాజీ ఎంపీ సంతోష్ రావుకు సంబంధించినటువంటి సిట్ దర్యాప్తు 3:30 గంటలుగా దాదాపు జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఏసీపీ కార్యాలయంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారనేటటువంటి ఆరోపణలు ప్రస్తుతం సంతోష్ రావు పైన ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా మనం చూస్తే ముఖ్యంగా సంతోష్ రావుతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మరో 2 కీలక నేతలు ముఖ్యంగా హరీష్ రావు కానీ కేటీఆర్ని కానీ దాదాపు 7:30 గంటలుగా ఒక్కొక్కరిని సిట్టు విచారించి స్టేట్మెంట్ని రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు సంతోష్ రావుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 3:30 గంటల పాటు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సజ్రా నేతృత్వంలో ఈ సిట్ ఇప్పటి వరకు దర్యాప్తు చేసినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం సంతోష్ రావుని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, అదేవిధంగా కేసీఆర్ హయాంలో కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఫోన్ ట్యాప్ చేశారా అనేటటువంటి కోణంలో ప్రధానంగా ఈ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు కేసీఆర్కి అన్నీ తానే ఉన్నటువంటి సంతోష్ రావుకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా రిటైర్ అయిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా మరొకసారి ప్రభాకర్ రావుకి రావడానికి దాని వెనుక ఎవరున్నారు, ఆదేశాలు ఎవరిచ్చారు అనేటటువంటి కోణంలో కూడా సిట్ అధికారులు ప్రస్తుతం సంతోష్ రావుని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలన్నా ముందు సంతోష్ రావు నుంచి ఆదేశాలు జారీ అవ్వాల్సిందే అనేటువంటి అంశాలు ప్రధానంగా ఇప్పటి వరకు కూడా సిట్ దర్యాప్తు చేసినటువంటి అంశాల్లో ప్రధానంగా ఇప్పటికే సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన దాంట్లో ప్రధానంగా ఈ వివరాలన్నీ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ దిశగా కూడా సిట్ అధికారులు ప్రస్తుతం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ సంతోష్ రావు సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలకి ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్తున్నారన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలోనే ముఖ్యంగా కవిత చాలా కామెంట్స్ హాట్ కామెంట్ చేసింది. ముఖ్యంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలే కాదు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి తన పైన అదేవిధంగా తన భర్తకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేటటువంటి కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ సంతోష్ రావుకు సంబంధించినటువంటి సిట్టు దర్యాప్తు చాలా కీలకంగా మారబోతుంది.
ఈ సిట్ దర్యాప్తులో ప్రధానంగా సంతోష్రావు ఏం చెప్తారన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ అధికారులు మరొకవైపు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతల్ని విచారించినటువంటి నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ ఆధారంగా వచ్చినటువంటి ఆధారాలన్నిటిని కూడా సంతోష్రావు ఎదుట పెట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలను సంతోష్రావు ముందు పెట్టి వీటికి ఎవరు దీని వెనకుండి ఎవరు నడిపించారు, ముఖ్యంగా మీరు ఆదేశాలు ఎవరిని అడిగి ఈ ఆదేశాలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఎవరిని అడిగి ఈ ఆదేశాలు జారీ చేసేవారు అనేటటువంటి కోణంలో లోన ప్రశ్నిస్తున్నట్లు మనకైతే సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో సంతోష్రావుకు సంబంధించినటువంటి సిట్ దర్యాప్తు బృందం విచారణ చేసిన తర్వాత ఆయన మరొక గంట హాఫ్ అన్ అవర్లో విచారణ కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ప్రస్తుతం రాజకీయ మలుపుగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వరుసగా కీలక నేతలను ప్రస్తుతం సిట్ విచారిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. సింధు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. దట్టమైన అడవిలో దాగిన ఓ